ఏమని? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేంటో నేను తెలుసుకుంటానంటారు. ఎందుకని? ఒక మంచివాడు ఏం చేస్తాడు? మంచివాళ్ళతోనే స్నేహం చేస్తాడు. ఒక తాగుబోతే ఎవరితో స్నేహం చేస్తాడు? తాగుబోతోనే చేస్తాడు. ఒక తిరుగుబోతే ఎవరితో స్నేహం చేస్తాడు? తిరుగుబోతోనే చేస్తాడు. తిరుగుబోతు తాగుబోతు మంచివాడితో స్నేహం చేస్తాడా? చేయడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు స్నేహితులు కావాలంటే ఏం చేయాలి? ముందు మంచివారిగా మారాలి. ఎందుకని? మంచి అనేది ఎప్పుడు కూడా దేవుడి నుంచి వస్తుంది, చెడు అనేది ఎప్పుడు కూడా సాతాను నుంచి వస్తుంది. అదేవిధంగా ప్రభు ఏమని చెప్పాడు? ఆయన స్నేహితులుగా మారాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క వాక్యాన్ని మనము ఆలకించి విశ్వసించి పాటించాలి. ఆలకించకుండా విశ్వసించకుండా పాటించకుండా స్నేహితులు అవుతామా? అవును. అదేవిధంగా మార్తా మరియలు ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి నీ స్నేహితులు లాజరు మంచం మీద పడి ఉన్నాడు, జబ్బుతో అని పలికారు. ఎందుకని? లాజరు ప్రభు వాక్యాన్ని విశ్వసించి పాటిస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చడం కూడా మనం చూస్తాం. సమాధి దగ్గర యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన పునరుత్థానంతో లేపే ముందు ఏం చేశాడు? కన్నీరు కార్చాడు. ఎంతగా ప్రేమించాడంటే మరి మధ్యలో ఏం చేసింది? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన ముఖాన్ని చూస్తూ వాక్యాన్ని ఆలకించింది. మార్తమ్మ ఇదిగోగా మీ అందరికీ భోజనం తయారు చేస్తూ ఉంటే నా సహోదరి మీ దగ్గర కూర్చొని కదలకుండా మీ వాక్యాన్ని నా దగ్గర పంపించుకోండి. వేసుకొని ఏమన్నాడు? మరియమ్మ ఈ లోకంలో శ్రేష్టమైనది ఉత్తమమైనది ఎన్నుకుందని చెప్పాడు. ఏంటా ఉత్తమమైనది? ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించడం, ప్రభు యొక్క ముఖాన్ని చూడడం, ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసించడం, పాటించడం. ఆమె ఏం చేసింది? ఆయన వాక్యాన్ని వింది కాబట్టి ప్రభు మరణించిన తర్వాత యూదులకు ఉన్నటువంటి ఆచారం మరణించినటువంటి శరీరాన్ని ఏం చేస్తారు? పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. మనం ఏం చేస్తాం? మరణించిన వారి యొక్క శరీరాన్ని స్నానం చేయించి కొత్త బట్టలు కడతాం. అదే భర్త బతుకుండగా చనిపోతే ఏం చేస్తారు? మొత్తం అని చెప్పి ఏం చేస్తారు? కుంకుమ పెడతారు, గాజులు పెడతారు, అన్ని పెట్టి అలంకరణ చేసి సుందరంగా మనము సాధన ఉంటాం.